నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3 సెక్షన్ 1లో మనకి భారతీయ సమాజానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో యూనిట్ 1లో గతంలో మనం టీసాట్ ద్వారా భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు, అట్లాగే వివాహానికి సంబంధించిన అంశాలు, కుటుంబానికి సంబంధించిన అంశాలు చూసాం. ఈరోజు కులానికి సంబంధించిన అంశాలు కనుక పరిశీలిస్తే పరీక్షా కోణంలో అర్థం చేసుకోవాలి. ఇది కొన్ని అనేక విస్తృతమైనటువంటి అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. బట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తాయి, మనం సమాధానం ఏ విధంగా రాయాలనేటువంటి అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణంగా కులాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కులం అనేటువంటి అంశంపైన చేసినటువంటి పరిశోధనలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో నిజానికి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలను ఇందులో పరిచయం చేస్తారు. ఉద్దేశం ఏమిటంటే భారతీయ సమాజాన్ని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, మానవ శాస్త్రవేత్తలు అనేక రకాల అంశాలని విస్తృతంగా అధ్యయనం చేసి వివిధ గ్రంథాల రూపంలో వాటిని వివరించే ప్రయత్నం చేశారు. సో అందువల్ల మనం ఎక్కువగా శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సమాచారాన్ని రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో కులం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి దృగ్విషయం అంటాం. ఇది ఒక కాంప్లెక్స్ ఫార్మ్, అంటే కాన్సెప్టు, చాలా విశిష్టమైనటువంటి భావన అంటాం. భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. భారతీయ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి దోహదపడేటువంటి ఒక కీలకమైనటువంటి సంస్థ అంటారు. ఇది ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్, సామాజిక సంస్థ అని చెప్పాలి. ముఖ్యంగా లుండ్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే కులం అనేది ఒక బంధిత సామాజిక వర్గం అంటాడు. సో ఇది బంధించబడ్డటువంటిది, అంటే సమాజంలో ఉండేటువంటి ఒక వర్గం ప్రత్యేకంగా ఒక సామాజిక జీవనాన్ని కలిగి ఉండి అవి విశిష్టమైనటువంటి అంశంగా ఉంటుంది. బంధిత సామాజిక వర్గము అంటున్నాడు. కాబట్టి ఈ అంశం బట్టి మనం కులానికి ఉండేటువంటి ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఇందులో సభ్యత్వం అనేది జన్మతా సంక్రమిస్తుంది. కాబట్టి ఒకసారి ఒక కులంలో జన్మించిన వ్యక్తి మళ్ళీ తన జీవితకాలంలో కులాన్ని మార్చుకునే అవకాశము కనిపించదు అని చెప్తున్నారు. అట్లాగే మనకి ఇది గతిశీలత కలిగినటువంటి అంశం, ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. అట్లాగే అంతస్తుల పరంగా అసమానతలను కూడా కలిగి ఉంటుంది. సో అట్లాగే స్తరీకరణ వ్యవస్థ కూడా కులం పరిగణించబడుతుంది. ఒక లేయర్స్ లాగా ఉంటుంది, అనేక స్తరాలు ఉంటాయి మనకి యాక్చువల్గా. సో కాబట్టి కులాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ మౌలికమైన ఒకటి జన్మతా సంక్రమించడం, నిరంతరం మార్పు చెందటం, అంతస్తులను కలిగించడం, స్తరాలుగా విభజింపబడ సమాజాన్ని విభజించడం అనేది కులం యొక్క మౌలిక లక్షణంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లాగే మరొక శాస్త్రవేత్త రిస్లే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం చూస్తే కొన్ని కుటుంబాలు లేదా సమూహాలు కలిసి ఒకే పేరుతోనూ ఒకే విధమైన వంశానుక్రమంతోనూ ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైనటువంటి పేరుతో వ్యవహరించబడేటువంటి వాటిని, సో అట్లాగే దాంట్లో ఉండేటువంటి సభ్యులందరూ కూడా ఒకే రకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నట్లయితే వాటిని కులము అంటారు. సో భారతదేశంలో కుల వ్యవస్థ అనేది మతం మరియు పునర్జన్మతో అవినాభావ సంబంధం కలిగి ఉందనే విషయాన్ని కూడా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒకసారి అంటే రిస్లేకి సంబంధించి రిస్లే ఏమంటున్నాడు, ఇక్కడ గమనించాల్సి కొన్ని కుటుంబాలు కలిసి ఒకే పేరుతో ఉంటాయి, అట్లాగే ఒకే విధమైన వంశానుక్రమాన్ని కలిగి ఉంటాయి, వంశపారంపర్యంగా ఒకే విధమైనటువంటి పేరుతో వివరించబడతారు. అట్లాగే ఈ వృత్తిపరమైనటువంటి సంక్రమణ కూడా ఉంటుంది, అంటే ఒకే రకమైనటువంటి వృత్తి అవి తరతరాలుగా సంక్రమణ జరుగుతూనే ఉంటుంది. అది అంటే ఇట్లాంటి ప్రత్యేకత మనకు ప్రపంచంలో మిగతా ఏ సమాజాల్లో కనబడినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి అలా అర్థం చేసుకోవాలి. సో ఇవి జీవన విధానం పరంగా చూస్తే కులాలన్నీ దాదాపు ఒకే రకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. సో నిమ్న కులాలు, అగ్రకులాలు అనేటువంటి భేదం ఉన్నప్పటికీ జీవన విధానం పరంగా ఆ కులాల మధ్య ఒక సారూప్యత కనబడుతుంది. అట్లాగే కుల వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన భావన. ఇందులో మతానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది, పునర్జన్మతో కూడా అనుబంధాన్ని కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక రిస్లే వివరణ మరింత డీటెయిల్గా చూస్తే ఒకే పేరు గల కుటుంబాల సముదాయం అంటున్నాడు. ఆ కుటుంబాలు ఎన్ని ఉన్నా వారికి ఒకటే పేరు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒకే మూల సంతతికి చెందినటువంటి సముదాయంగా పరిగణించబడుతుంది. కామన్ యాన్సిస్టర్ ఉంటారు, అట్లాగే వారసత్వంగా వృత్తి సంక్రమణ ఉంటుంది అనేటువంటి భావన మనకు ఈ రిస్లే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఒకటి ఈ కులం అనగానేమి అని చెప్పినప్పుడు అకార్డింగ్ టు రిస్లే వివరణ ప్రకారం అని చెప్పే ప్రయత్నం చేయాలి.
అట్లాగే మరొక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ వివరణ ప్రకారం చూస్తే సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నటువంటి పరిమిత సంఖ్య గల సమూహాన్ని కులం అంటారు. సన్నిహిత సంబంధం, చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నటువంటి పరిమిత సంఖ్య గల సమూహం ఏదైతుందో, లిమిటెడ్ నెంబర్ ఉన్నటువంటి సమూహం ఏదైతుందో దాన్ని కులం అంటారనేటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మరో శాస్త్రవేత్త మదన్ మరియు మజుందార్ లాంటి శాస్త్రవేత్తలను కనుక చూస్తే వీరి వివరణ ప్రకారం చూసినప్పుడు కులం అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి సామాజిక సముదాయం. సో ఇక్కడ కాన్సెప్టు ఆర్గనైజ్డ్ సోషల్ కమ్యూనిటీ అంటాం, వ్యవస్థీకృతమైనటువంటి సామాజిక సముదాయం అంటారు. సో మనము చెప్పేటప్పుడు కూడా అంటే ఇట్లా అందరి శాస్త్రవేత్తలది సంబంధించినటువంటి వివరణలను యథాతథంగా రాసే అవకాశం లేకపోతే ఆ శాస్త్రవేత్త ఇచ్చినటువంటి వివరణలో ఉండే భావాన్ని రాసినా కానీ మనం పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే సర్ ఎడ్వర్డ్ బ్లంట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటున్నారంటే ఒకే పేరు గల అంతర్వివాహ సముదాయము అనేటువంటి భావాన్ని ప్రతిపాదించాడు. ఇందులో ఒక్కొక్క సామాజిక శాస్త్రవేత్త ఒక్కొక్క అంశాన్ని ప్రాతిపాదిక తీసుకొని కులాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనకు అంటే బ్లంట్ చెప్పిన దాంట్లో అంతర్వివాహాల సముదాయాల సమాహారమే కులం అంటున్నాడు. అంటే కులం యొక్క మౌలిక లక్షణం ఏమిటంటే అంతర్వివాహము. ఒక కులంలోని వ్యక్తులు ఆ కులంలోని వ్యక్తులనే వివాహం చేసుకోవాలి, అంటే కులాంతర వివాహాలు చేసుకోకూడదు అనేటువంటి భావన ఉండటం వల్లనే ఈ మధ్యకాలంలో మనకు సమాజంలో పరువు హత్యలు జరుగుతున్నాయి. సో ఈ పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే తక్కువ కులానికి చెందినటువంటి పురుషుడు ఎక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు పరువు పోయిందని భావించి అనేక రకాల సందర్భాల్లో మనకి హత్యలు, అనేక రకాల హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్న సందర్భం ఉంది. జిఎస్ ఘార్వే అనేటువంటి భారతీయ శాస్త్రవేత్త భారతీయ కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక 5 విశిష్ట లక్షణాలను పేర్కొన్నాడు. ఒకటి, కుల ప్రాతిపాదికన సమాజ విభజన జరుగుతుంది. సో కులము సమాజాన్ని అనేక స్తరాలుగా విభజిస్తుంది. అంటే నిమ్న కులం, ఉన్నత కులం అనేటువంటి అది ఎట్లా ఉంటుంది, కుల క్రమశ్రేణి హైరార్కీ ఉంటుంది, ఒక హైరార్కీ ప్రకారం విభజింపబడుతుంది. అట్లాగే నచ్చిన వృత్తిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అంటే ఒకసారి ఎవరైనా ఒక కులంలో ఒక వృత్తిని చేపట్టాల్సి ఉంటే జీవితాంతం అదే వృత్తిని చేపట్టాలి తప్ప మరో వృత్తిని చేపట్టడానికి అవకాశం ఉండదు అనేటువంటి భావన ఉంటుంది. అట్లాగే వివాహానికి సంబంధించి అయినటువంటి ఆంక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు అంతర్వివాహం ఇంతకుముందు చెప్పాను, అది తప్పనిసరి. ఇతర కులాలకు చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆంక్ష ఉంటుంది. ఒకవేళ చేసుకుంటే వారిపైన నిషేధం పెట్టడం, వారిని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేయడం. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూస్తే కాప్ పంచాయతీ వ్యవస్థ అంటాం, వాళ్ళు వారిపైన దాడులు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే కులాంతర వివాహాలకి వ్యతిరేకంగా అనేక రకాల సంస్థలు కూడా ఉద్యమాలు చేస్తున్న సందర్భం ఉంది. అంటే దానికి ఉద్దేశం ఏంటంటే కులం యొక్క మౌలిక లక్షణం అంతర్వివాహమైనప్పుడు సో అంతర్వివాహాన్ని తప్ప వేరే రకమైనటువంటి వివాహ పద్ధతిని అవలంబించకూడదు అనేటువంటిది ఈ సందర్భంలో మనం ఆయా అంశాలు పరువు హత్యల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకోవాలి. అట్లాగే సామాజిక మరియు మతపరమైనటువంటి అసమానతలు ఉంటాయి, ఆంక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో కొన్ని సామాజికపరమైనటువంటి మతపరమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ కనబడతాయి. అగ్రవర్ణాలు ఒక రకమైనటువంటి మతపరమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటే నిమ్న వర్గాలు మరో రకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్న సందర్భం ఉంటుంది. సో ఇలాంటి భావాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కులానికి మరికొన్ని లక్షణాలు కూడా, అంటే ఇవి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అంశాల ఆధారంగా కులాన్ని అర్థం చేసుకున్నాం. అలా కాకుండా కులానికి సహజంగా ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని చూసినప్పుడు మళ్ళీ కొన్ని అర్థం చేసుకోవాలి. అంటే కులాన్ని ఫస్ట్ భావన అర్థం చేసుకోగలిగితే మీరు ప్రశ్న ఏ విధంగా వచ్చినా కానీ సమాధానం రాయగలుగుతాం. కులము సహజమైనది, యాక్చువల్గా చాలా నేచురల్గా ఉంటుంది, దీంట్లో ఆర్టిఫిషియల్గా ఉండదు. ఇది మలివేద కాలంలో ఆవిర్భవించినటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అదే కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. కాబట్టి సహజంగా వచ్చినటువంటి తప్ప కృత్రిమంగా సృష్టించబడలేదు అనేటువంటి భావన సమాజ నిర్మాణంలో ఒక భాగంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని చెప్పడం కోసం కులము సహజమైనది అంటాం. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇది జన్మతా సంక్రమిస్తుంది, పుట్టుకతోనే వస్తుంది. అట్లాగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. సో అట్లా నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉండటం వల్ల కులాన్ని మనం సముదాయం అని కూడా పిలుస్తారు, కమ్యూనిటీ అని పిలుస్తారు. అట్లాగే ఈ కులం జన్మతా సంక్రమిస్తుంది, అట్లాగే జీవితాంతం కొనసాగుతుంది. ఒకసారి ఒక వ్యక్తికి
ఒక కులంలో జన్మించిన కులం కనుక వస్తే జీవితాంతం అదే కులం కొనసాగుతుంది. అట్లాగే అంతర్వివాహ సమూహం, కులక్రమే సామాజిక వ్యవస్థ ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలు చూసాం. వాటన్నింటినీ మనం జనరలైజ్ చేస్తే, సింప్లిఫై చేస్తే, అర్థమయ్యే విధంగా మనం వివరించాల్సి వస్తే, ఒకవేళ అవి రాయలేని పరిస్థితి ఉంటే ఈ సాధారణ అంశాలను మీరు కులం యొక్క లక్షణాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే వ్యక్తి యొక్క సామాజిక అంతస్తును కూడా కులమే నిర్ణయిస్తుంది. ఒక సమాజంలో అగ్రకులంలో జన్మిస్తే ఒక రకమైన అంతస్తు, నిమ్న కులంలో జన్మిస్తే మరొక రకమైనటువంటి అంతస్తు ఈ సమాజం కుల వ్యవస్థ ద్వారా అందించే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే వంశపారంపర్యంగా వృత్తులు వస్తాయి, ఆహారపు అలవాట్లో కూడా వైవిధ్యం ఉంటుంది, అట్లాగే విలక్షణత కూడా కనబడుతుంది, యూనిక్నెస్ ఉంటుంది. అట్లాగే ప్రతి కులానికి ఒక కులదైవం కూడా ఉంటుంది, మతపరమైన స్వచ్ఛత ఉంటుంది, అట్లాగే కొన్ని సందర్భాల్లో నిషేధాలు కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. హటన్ను వివరణ ప్రకారం చూస్తే కుల వ్యవస్థకు అనేక లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని అంశాలను చూసినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ కన్సాలిడేట్ చేసుకోగలిగితే మీకు ఓవరాల్గా కులం అర్థమైపోతుంది. దీని మీద ఇంతమంది శాస్త్రవేత్తల పరిశోధన ఉంది కాబట్టి అనేక రకాల భావాలు, ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క కోణంలో కులాన్ని, సమాజాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఏ సమాజంలో లేనటువంటి ఒక విశిష్ట లక్షణం అయినందువల్ల కులం గురించి లోతైనటువంటి అధ్యయనాలు జరిగాయి. సో అందులో అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. అదేవిధంగా హట్టన్ను అనేటువంటి శాస్త్రవేత్త వివరణ ప్రకారం చూస్తే కులం అనేది ఒక అంతర్వివాహ సమూహం. వివిధ కుల సమూహాల మధ్య సహపంక్తి భోజనాలు, ఆహార పానీయాలు మొదలైన వాటిపైన ఆంక్షలు ఉంటాయి. అందరూ కలిసి ఒకే స్థాయిలో జీవించేటువంటి, ఒకే స్థాయిలో మనకి భోజనాలు చేసేటువంటి అవకాశం ఈ సమాజంలో కనబడదు. అగ్రవర్ణాలు, నిమ్నవర్ణాలు రెండూ కలిసి మన గ్రామీణ ప్రాంతాల్లో చూసి ఉంటాం. సో అగ్రవర్ణాలకు ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, నిమ్న వర్గాలకు మరొక రకమైనటువంటి ట్రీట్మెంట్ మనకు కనబడుతుంది. అట్లాగే కులాలు స్థరీకరణం చెంది ఉంటాయి, ఒక లేయర్స్ లాగా ఉంటుంది, క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయి, ఒక హైరార్కీ ప్రకారం అమర్చబడి ఉంటాయి. ఆ కుల క్రమశ్రేణుల్లో మనకి ఉన్నత స్థానంలో బ్రాహ్మణులు ఉండగా దళితులు నిమ్న స్థానంలో కనబడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అదేవిధంగా దళిత అని చెప్పినప్పుడు అగ్రవర్ణాల బ్రాహ్మణులు అక్కడ ముందు వరుసలో ఉంటే అందరికంటే నిమ్న స్థానంలో దళితులు కనబడేటువంటి సందర్భము మనకు కనబడుతుంది. అట్లాగే కులాలన్నింటికి కూడా ఒక సాంప్రదాయకపరమైనటువంటి కుల వృత్తులు ఉంటాయి, అవి వంశపరంగా కొనసాగుతాయి. అట్లాగే ఉన్నత కులాల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఉంటే, అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అగ్ర కులాలను చేరిన వాళ్ళు రాజకీయంగా వారికి అధికారం ఉందని భావిస్తారు, ఆస్తులపైన అధికారం ఉందని భావిస్తారు, సమాజం పైన ఆధిపత్యం కలిగి ఉంటారు. అట్లాగే అంటే వారికి ప్రత్యేకమైన అర్హత అనుకుంటారు. అగ్రకులాల్లో వారి ఒక అర్హతకు భావిస్తే నిమ్న కులాలపై ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు దళితులపై ఉన్నటువంటి ఆంక్షల నేపథ్యాన్ని చూసినప్పుడు సో సమాజంలో విభిన్న రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి కులపరమైనటువంటి కోణంలో అర్థము చేసుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నామనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కుల వ్యవస్థలో మనకి పరిశుద్ధత అంటే పర్ఫెక్ట్నెస్, కొన్ని కులాలు చాలా పరిశుద్ధంగా ఉండడం, మరికొన్ని కులాలు ఆ పరిశుద్ధతకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, అలాంటివి భావనలు కూడా కనబడతాయి అంటున్నాం. అట్లాగే ఒక వ్యక్తి యొక్క సామాజిక అంతస్తు అనేది జన్మతహానే నిర్ణయించబడుతుంది, అది పుట్టుకతోనే కొనసాగుతుంది. ప్రతి కులానికి కూడా ఒక మౌలికమైనటువంటి వ్యవస్థ ఉంటుంది, అది కుల పంచాయతీ వ్యవస్థ అంటాం. ఈ కుల పంచాయతీ వ్యవస్థే మనకి ఈ కిందాక చెప్పినట్టు కాప్ పంచాయతీ వ్యవస్థ ఉత్తర భారతదేశంలో. సో వ్యక్తులకు సంబంధించి కులానికి సంబంధించినటువంటి ఏవైతే వివాదాలు ఉంటాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అట్లాగే కుల వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా అనేక రకాల అలవాట్లు, ఆచారాలు, కట్టుబాట్లు వీటన్నింటిని కూడా మనకి అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరే శాస్త్రవేత్త జిఎస్ ఘార్వే హటన్ చెప్పినటువంటి వివరణ ప్రకారం ఘార్వే భారతదేశంలో కులము, వర్గము మరియు జాతి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఇప్పుడు మనకి ఇక్కడ సందర్భం ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు భారతీయ సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆ వివరాన్ని అవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఒక గ్రంథ రూపంలో అందించినటువంటి సందర్భం కనబడుతుంది. సో కుల వ్యవస్థ గురించి ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క కోణాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. మరి ఎగ్జామ్లో మనము పర్టిక్యులర్గా ఆ శాస్త్రవేత్తను ఆ విధంగానే వివరించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేటువంటి విషయంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలి. అక్కడ మనం వివరించే అంశానికి, వివరించే విధానానికి ప్రాధాన్యత ఇస్తారనేటువంటి
అని గుర్తుపెట్టుకోవాలి. సో ఘార్వే ఏమంటాడంటే సమాజాన్ని విభిన్న రకాల అంతస్తుల సమూహంగా కులం విభజిస్తుందంటాడు. సో ఉన్నతమైన అంతస్తు ఉన్నటువంటి వాళ్ళు ఒక సమూహంగా, నిమ్నమైనటువంటి అంతస్తు ఉన్నటువంటి వాళ్ళు మరో సమూహంగా విభజింపబడతారు అనేటువంటి భావన ఉంది. అట్లాగే కుల క్రమానుగత శ్రేణి, క్యాస్ట్ హైరార్కీ అనేది స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే ఆరోపిత అంతస్తు అంటే సహజంగానే అంతస్తు, జన్మతః ఉన్నత కులంలో పుడితే ఉన్నతమైనటువంటి అంతస్తు, నిమ్న కులంలో జన్మిస్తే నిమ్నమైనటువంటి అంతస్తు అనేది అది జీవితకాలంలో కాకుండా పుట్టుకతోనే నిర్మించబడేటువంటి కుల క్రమానుగత శ్రేణి అనేటువంటి భావన మనకు స్పష్టంగా కనబడుతుంది అంటాడు. అట్లాగే కులం అనేటువంటిది ఒక అంతర్వివాహ సమూహం. ఇది పదే పదే చెప్తున్నా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీరు కనీసం ఒక 20 సార్లు ఈ పదం రిపీట్ అవుతున్నది. సో ఉద్దేశం ఏంటంటే అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో మనకి సహజంగా ఒక ఏకత్వం కూడా కనబడుతుంది, ఒక కామనాలిటీ కూడా మనకు కనబడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే శాశ్వతంగా నిర్ణయించబడినటువంటి వంశపారంపర్యంగా సంబంధించిన కులవృత్తులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు కొన్ని ఇతర శాస్త్రవేత్తలు కూడా గమనించిన విషయాలను ఇక్కడ మనం రిపీటెడ్గా చెప్తున్నాం. ఏంటంటే ఈ శాస్త్రవేత్త కూడా అదే విషయాన్ని గమనించాడు అనేటువంటి సందర్భాన్ని. పరిశుద్ధత, అపరిశుద్ధత, ఆహార నియమాలకు సంబంధించినటువంటి కట్టుబాట్లు ఉండొచ్చు, విధి నిషేధాలు, ప్రత్యేక అర్హతలు, అనర్హతలు, కుల పంచాయతీ వ్యవస్థ, ఇవన్నీ ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అట్లా దాంతోపాటుగా మరొక భావన ఏంటంటే ఈ కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణంగా ఉన్నటువంటి కులాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయంలో అనేక మంది శాస్త్రవేత్తల యొక్క వివరణను మనం పరిశీలిస్తున్నాం. ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క అంశాన్ని ప్రధానం చేసుకొని వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తారు. సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కలిస్తే మనం ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి సామాజిక శాస్త్రవేత్తలను గ్రూపుగా మారిస్తే ప్రధానంగా మనకు 3 రకాల శాస్త్రవేత్తలు కనబడతారు. వాళ్ళు ప్రతిపాదించిన దృక్పథాలు 3 విధాలు కనబడతాయి. ఒకటి ఇండలాజికల్ దృక్పథం, రెండవది సోషియో ఆంథ్రోపాలజికల్ దృక్పథం, మూడవది సోషలాజికల్ దృక్పథం అంటాం. సో 3 రకాల దృక్పథాల ఆధారంగా కూడా కుల వ్యవస్థను మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ఇండాలజిస్టులు ఏమంటారంటే కులాన్ని పౌరాణిక సాహిత్య దృష్టితో అధ్యయనం చేశారు. అంటే పురాణాలు, ఇతిహాసాలు, మత గ్రంథాలు, ఋగ్వేదం ఇట్లాంటి వాటి ఆధారంగా ఇండాలజిస్టులు కులాన్ని పౌరాణిక సాహిత్య ఆధారంగా అర్థం చేస్తే, ఆంథ్రోపాలజిస్టులు, సోషియో ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్కృతి దృష్ట్యా అధ్యయనం చేస్తే, సమాజ శాస్త్రవేత్తలు, సోషలాజికల్ పర్స్పెక్టివ్ సమాజ శాస్త్రవేత్తలు స్థరీకరణ దృష్టి చేశారు. అంటే మనకి ఇండలాజిస్టులు సాహిత్య దృష్టితో, ఆంథ్రోపాలజిస్టులు సంస్కృతి దృష్టితో, సమాజ శాస్త్రవేత్తలు స్థరీకరణ దృష్టితో కులాన్ని అధ్యయనం చేసి శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో దీంట్లో ముఖ్యంగా కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు కనుక మనం పరిశీలిస్తే జిఎస్ ఖార్వే, ఐరావతి ఖార్వే కావచ్చు, లూయిస్ డిమాంట్, రాధాకమల్ ముఖర్జీ వంటి ఇండాలజిస్టుల వివరణ ప్రకారము ఈ కుల వ్యవస్థ ఎట్లా వచ్చిందంటే బ్రహ్మ సృష్టికర్త యొక్క శరీరం నుండి వర్ణ వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పారు. అట్లాగే అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు, వాటి ఆచారాల ఫలితంగా వర్ణ వ్యవస్థలో కులాల వ్యవస్థ ఏర్పడింది అనేటువంటిది వీరి యొక్క వివరణ. సో ఇట్లాంటి భావనను మనం చూసుకోవాలి. మరి భారతదేశంలో కుల వ్యవస్థలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాన్ని, కుల వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ విధంగా ఉన్నటువంటి కుల వ్యవస్థ ఎలాంటి మార్పులకు గురైంది అనేటువంటి సందర్భం. అదే దానికంటే ముందు మనకు ఇంకొక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఎట్లా ఆవిర్భవించి ఉండొచ్చు, అది ఏ విధంగా ఆవిర్భవించడానికి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో దాంట్లో మనము ఇందాక చెప్పినటువంటి శాస్త్రవేత్తలతో పాటుగా మరికొన్ని భావనలు కూడా ఉంటాయి. సో ఆ కుల వ్యవస్థ ఆవిర్భావం ఎట్లా జరిగింది అనేటువంటి భావన కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, అంటే బ్రీఫ్గా చూస్తే, ఈ ఆవిర్భావం అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల వివరణలు ఇచ్చారు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంట్లో మనకి ప్రధానంగా ఈ మానవ సమాజం అనేటువంటి భావన ఒకవైపు వెళ్తే భారతీయ సమాజం మరొక వైపుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా
వర్ణ వ్యవస్థను ప్రధానమైన ఆధారంగా చూస్తారు. ఈ వర్ణ వ్యవస్థ ఎట్లా ఆవిర్భవించింది అంటే ముఖ్యంగా మలివేద కాలంలో ఋగ్వేదంలో పేర్కొన్నటువంటి ఋగ్వేదంలోని పురుష సూక్తం, ఈ పురుష సూక్తంలో 10వ మండలం 10th మండలంలో వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది అన్నారు. అంటే మలివేద కాలంలోని ఋగ్వేదంలో అలా పురుష సూక్తంలోని 10వ మండలంలో వర్ణ వ్యవస్థ అనేటువంటి భావన ఉంది. ఈ వర్ణ వ్యవస్థే తర్వాత కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది అనేటువంటి ఒక సందర్భం. ముఖ్యంగా ఈ సమాజాన్ని దేవుడే సృష్టించాడు అనేటువంటి కోణంలో చెప్పారు. కాబట్టి దీంట్లో కుల వ్యవస్థను అర్థం చేసుకునేటువంటి సందర్భంలో బ్రహ్మయ్య సృష్టికర్త యొక్క శరీరంలోని 4 భాగాలే కులాలుగా ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క నోటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడలు లేదా ఉరుపుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారు. కాబట్టి వాటి యొక్క సామాజిక అంతస్తు అనేది బ్రహ్మ యొక్క శరీరంలోని వివిధ భాగాలకు ఉండేటువంటి ప్రాధాన్యత దృష్ట్యా నిర్ణయించబడింది అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు దానికి శాస్త్రీయమైనటువంటి నిరూపణ లేకపోయినప్పటికీ ఇప్పటికీ మనం మతపరమైనటువంటి సంస్కృతిపరమైనటువంటి సాహిత్యపరమైనటువంటి పురాణాల పరంగా అనేక రకాల సందర్భాలు చూసినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు ఈ సమాజాన్ని దేవుడే నిర్మించాడనేటువంటి భావన చాలా కాలం పాటు కొనసాగుతూ వస్తున్నది. సో అనేక మంది ఇప్పటికీ కూడా ఈ సమాజాన్ని దేవుడే నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక భావన ఉంది. సరే, దాంట్లో శాస్త్రీయత ఎంత, నమ్మకాలు ఎంత అనేది మనకు అది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ సో ఏదో ఒక శక్తి మాత్రం సమాజాన్ని నడిపిస్తుంది. ఆ సమాజమే ఆ శక్తి ఈ సమాజాన్ని సృష్టించింది అనేటువంటి భావన ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా అనేక మంది కొంతమంది శాస్త్రవేత్తలు, రిస్లే లాంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ అనేక రకాల జాతులు ఉండేవి, ఆ జాతులే కులాలుగా మారాయి అంటారు. సో అట్లా ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క సందర్భంలో, కొంతమంది శాస్త్రవేత్తలు నెస్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటారంటే ఒక సమాజంలో ఎవరైతే ఒక ప్రత్యేకమైన వృత్తిని చేపడుతున్నారో ఆ వృత్తి పేరుతోనే కులాలు ఆవిర్భవించాయి. సో కులాలకి వృత్తులకు ఉన్నటువంటి సంబంధాన్ని నెస్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి ప్రయత్నం చేశారు. అట్లా అనేక మంది శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో కుల వ్యవస్థ ఏ విధంగా ఈ దేశంలో ఆవిర్భవించి ఉండవచ్చు అనేటువంటి భావన రూపొందించే ప్రయత్నం చేశారు. బట్ ఏది ఏమైనప్పటికీ కులం ఏ విధంగా ఆవిర్భవించింది అనేటువంటి విషయం పూర్తి స్థాయిలో శాస్త్రబద్ధంగా నిరూపించబడకపోయినప్పటికీ భారతీయ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి, భారతీయ సమాజం యొక్క అవసరాలను తీరుస్తున్నటువంటి మౌలికమైనటువంటి సంస్థగా కులం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. సో ఇంత ఆధునిక కాలంలో కూడా తప్పనిసరిగా వ్యక్తికి సంబంధించినటువంటి మౌలిక అవసరాలు ఏవైతున్నాయో వాటిని కులమే నెరవేరుస్తుందనేటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కానీ, వృత్తిని ఎంపిక చేసుకునే సందర్భంలో కానీ, లేదా ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు తనకు సహాయపడేటువంటి వర్గానికి సంబంధించి కానీ కులం అనేటువంటిది నేటికి కూడా ఒక మౌలికమైనటువంటి సంస్థగానే కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఇలాంటి సంస్థ, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి సామాజిక సంస్థ అనేక రకాల కారకాల వల్ల, అనేక రకాల కారణాల వల్ల మార్పులకు లోనవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మనకి కుల వ్యవస్థలో మార్పులు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయి. సో కాలానుగుణంగా అంటే ప్రతి సంస్థలో మార్పులు వస్తాయి. అట్లాగే కులంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏం మార్పులు వచ్చినాయి? ముఖ్యంగా సంస్కృతీకరణము, పారిశ్రామికీకరణము, పాశ్చాత్యీకరణము, ఆధునికీకరణము, ఇస్లామీకరణం వంటి కారణాల వల్ల కుల వ్యవస్థ మార్పులకు లోనైనటువంటి సందర్భం ఉంది. సో సాంస్కృటైజేషన్ కనుక మనం చూస్తే, సో సంస్కృతీకరణంలో అనే భావాన్ని ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1952లో మైసూరులోని కూర్గు కులంపై అధ్యయనం చేసి ఒక మౌలికమైనటువంటి సమాచారాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ప్రతి సమాజంలో ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్, సామాజిక గతిశీలత, సోషల్ డైనమిజం అనేది, సాంస్కృతిక చలనం, కల్చరల్ మొబిలిటీ అనేటువంటివి సర్వసాధారణంగా కనబడతాయి. కాబట్టి నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది. అట్లాగే కుల వ్యవస్థలో కూడా మార్పు జరిగిందని చెప్పాడు. శ్రీనివాస్ చేసినటువంటి పరిశోధన, ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి పరిశోధన ఏమంటాడంటే కూర్గు కులంలో మతం మరియు సమాజం అనేటువంటి గ్రంథాన్ని రచించి సాంస్కృతీకరణం అనే సాంస్కృటైజేషన్ అనేటువంటి భావనను సిద్ధాంతపరంగా వివరించే ప్రయత్నం చేశాడు.
ఎంఎన్ శ్రీనివాస్ వివరణ ప్రకారం సాంస్క్రిటైజేషన్ అంటే ఏమిటంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిక్య కులాన్ని, ఒక అగ్రకులాన్ని నిమ్న కులాలు అనుకరించి తమ కులం యొక్క అంతస్తును పెంచుకునేందుకు చేసేటువంటి ప్రయత్నమే సంస్కృతీకరణం అంటారు. సో నిమ్న కులాలు తమ సామాజిక అంతస్తును పెంచుకోవడం కోసం ఉన్నత కులాలను ఒక నమూనాగా పరిగణించి తాము కూడా ఉన్నత కులాల యొక్క జీవన విధానాన్ని అనుకరించేటానికి చేసినటువంటి ప్రయత్నమే సంస్కృతీకరణం అనేటువంటిది భావన ఎంఎన్ శ్రీనివాస్ అందించాడు. ఇలా సంస్కృతీకరణంలో నిమ్న కులాలు ఊర్ధ్వగమనంలో ఉన్నత కులాల స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తాయి. కాబట్టి ఆ పరంపరలో వారి సామాజిక అంతస్తు అనేది మెరుగుపడుతుందన్నారు. అలాంటి సంస్కృతీకరణ అనేక రూపాల్లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ నమూనా అంటాం, అంటే మిగతా ఈ ముగ్గురు బ్రాహ్మణులను అనుకరించేటువంటి ప్రయత్నం. క్షత్రియ నమూనా అంటే మిగతా ఈ రెండు వర్గాలు శక్తులను అనుకరించడం. వైశ్య నమూనా అంటే శూద్రులు ఈ వర్గాన్ని అనుకరించే ప్రయత్నం. అదేవిధంగా శూద్ర నమూనా అంటే దళితులు శూద్రులను అనుకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే వీళ్ళకంటే కింద ఉండేటువంటి, వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి కులాలు వారిని అనుకరించి తమ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని మనం సంస్కృతీకరణం అంటాం. ఈ కుల క్రమశ్రేణిలో ఉండేటువంటి ఉన్నత కులాలు నిమ్న కులాన్ని అవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ పరంపరలను ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, పద్మశాలి, నిజానికి వీరి కులంలో బ్రాహ్మణ అనేటువంటి పదం ఉన్నప్పటికీ వీరు బ్రాహ్మణులు కాదు. సో వీళ్ళు బ్రాహ్మణుల యొక్క జీవన విధానాన్ని అనుకరించి తమ యొక్క సామాజిక అంతస్తును పెంచుకున్నందువల్ల వారిని బ్రాహ్మణ అనేటువంటి పదంతో పిలుస్తున్నారు. అట్లాగే కింది కులాలైనటువంటి అటరాని కులాలు, దళితులు శూద్ర నమూనాను అనుకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా సమాజంలో నిమ్న కులాలు ఉన్నత కులాలను ఎప్పుడూ కూడా అనుకరిస్తూ తమను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నత కులాలు నిమ్న కులాలను నమూనాగా ఎంచుకునే సందర్భం నుండి రివర్స్లో కొన్ని సందర్భాల్లో ఉన్నత కులాలు నిమ్న కులాలను కూడా అనుకరించే ప్రయత్నం చేస్తే దాన్ని డీసాంస్క్రిటైజేషన్, విసంస్కృతీకరణం అంటాం. రివర్స్లో కూడా రావచ్చు. ఒక నిమ్న కులంలో కూడా మంచి లక్షణం ఉంటే వాటిని ఉన్నత కులాలు అనుకరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో సంస్కృతీకరణం అనేటువంటి ప్రక్రియ అనేది భారతీయ సమాజంలో అంతర్గతంగా నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అట్లాగే ఈ పారిశ్రామికీకరణ, వృత్తిపరమైన గతిశీలత కానీ, అక్షరాస్యత, అట్లాగే మనకు భావ ప్రసారాల విస్తరణ, పాశ్చాత్య సాంకేతిక విజ్ఞానం లాంటి అనేక రకాల కారణాలేవి సంస్కృతీకరణను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతున్నాయో అవి పరోక్షంగా సంస్కృతీకరణను ప్రభావితం చేస్తున్న సందర్భం ఉంది. ఇక మధ్యయుగంలో వచ్చినటువంటి మరొక భావన ఇస్లామీకీకరణ. మధ్యయుగ భారతీయ హిందూ సమాజాన్ని ఇస్లాం మతం ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఇస్లాంలో ఉండేటువంటి మంచిని, ఇస్లాం జీవన విధానాన్ని హిందువులు అనుకరించేటువంటి ప్రయత్నాన్ని ఇస్లామీకీకరణ అంటాం. సో దీంట్లో అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా వారి యొక్క ఆర్థిక అంతస్తు మెరుగుపడి గతిశీలత కోసం ప్రయత్నాలు జరిగిన సందర్భం. అంటే ఇస్లామిక్ సమాజంలో ఉండేటువంటి మంచి లక్షణాలను హిందూ సమాజం అనుకరించేటువంటి ప్రయత్నం అంటాం. ఇస్లామికీకరణ, సంస్కృతీకరణ రెండూ కూడా సంప్రదాయ సమాజాల యొక్క ప్రధాన లక్షణాలైనప్పటికీ అవి రాజకీయ సాంస్కృతిక ఉద్యమాలుగా మారిన సందర్భం కూడా ఉంది. హిందువులు ముస్లింల యొక్క ఆహారపు అలవాట్లను కానీ, వేషధారణ, అనేక పద్ధతులను, ఉర్దూ భాష నేర్చుకోవడము, ఇలాంటి అనేక రకాల వాటిని అనుకరించేటువంటి ప్రయత్నం చేసినారు కాబట్టి దాన్ని ఇస్లామికీకరణ అన్నాం. అట్లాగే మరొక కారకం ఏంటంటే ఇట్లా ఫలితంగా ఏమైంది, నిమ్న కులాల్లో ఒక మార్పు వచ్చిందని చెప్పే ప్రయత్నం. మరొక అంశం ఏమిటంటే పారిశ్రామికీకరణ. సో ఈ పారిశ్రామికీకరణ వల్ల ఉపాధి అవకాశాలు విస్తరించబడ్డాయి. కాబట్టి ఆర్థికంగా బలపడడం వల్ల నిమ్న కులాలు కూడా ఉన్నత కులాల జీవనాన్ని అనుకరించేటువంటి అవకాశం దొరికింది. ఆ విధానాన్ని అందుకునేటువంటి అవకాశం కూడా దొరికింది. ఒక రకంగా ఇది ఒక అనుకూలమైనటువంటి ప్రభావం అంటాం. ఒకప్పుడు ఆర్థిక సంపద అగ్ర కులాలకు మాత్రమే పరిమితమైతే ఈ పారిశ్రామికీకరణ ద్వారా నిమ్న కులాలకు కూడా ఉపాధి అవకాశాలను కల్పించింది. కాబట్టి వీరు కూడా ఉన్నత కులాల మాదిరిగా ఆర్థిక సంపదను పొందారు. కాబట్టి వాళ్ళ యొక్క అంతస్తు పెరిగిందంటాం. పారిశ్రామికీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. కుల వృత్తులు, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు, అదేవిధంగా జాజిమాని వ్యవస్థ లాంటివి క్రమంగా అంతరించిపోయినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే, అంటే కుల వ్యవస్థకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి భావనలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఏవైతున్నాయో, అంటే మనకు ఫైనల్గా ఈ పారిశ్రామికీకరణ ద్వారా లేదా ఇస్లామికీకరణ ద్వారా సమాజాన్ని ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ ఇలాంటి అనేక రకాల భావనల ద్వారా కుల వ్యవస్థ పోయింది. ముఖ్యంగా జాజ్మాని వ్యవస్థ ఒకప్పుడు భారతీయ గ్రామీణ సమాజాన్ని
ప్రత్యక్షంగా ప్రభావితం చేసినటువంటి సందర్భం. యజమాని అనేక రకాల కులాలు పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేటువంటి సందర్భం ఉండేది. బట్ ఆధునిక కాలంలో ఈ పారిశ్రామికీకరణ ఎప్పుడైతే వచ్చిందో వస్తువుల ఉత్పత్తి పరిశ్రమల ద్వారా తయారైంది కాబట్టి కులాలు చేసేటువంటి ఉత్పత్తులకు ఆదరణ కరువైంది కాబట్టి యజమానికి కులాలకు మధ్య ఉండేటువంటి సంబంధం కూడా తగ్గిపోయింది. కాబట్టి భారతీయ గ్రామీణ సమాజానికి మూలంగా ఉన్నటువంటి యాజమాన్య వ్యవస్థ కూడా పారిశ్రామికీకరణ వల్ల బలహీనపడ్డటువంటి సందర్భాన్ని మనము వివరించేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.